ఆయన అడుగుజాడల్లో నడచాలని నేను డిసైడ్ అయిపోయినా. ఆయన జ్ఞాపకార్థంగా నేను ఆయన ఏమేమి చేయాలనుకున్నారో అది చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పటికీ మీ నోట్లో రాలేదు. ఏ ఆటోలో పిల్లలకి బట్టలు తీసుకున్నారో అక్కడ వాళ్ళే చెప్తున్నారు, మేడం ఇంత మంచి పనులు చేస్తున్నారు అంటే అవునా, నేనైతే షాక్. ఒక సెకండ్, ఒక బోర్ వేయించాలంటే 10,000 20,000 కాదు, మినిమం 1,00,000 పైన అవుతుంది. అలాంటిది నాకు అనిపించింది ఈ టైంలో ఆ డబ్బు మీకు చాలా అవసరం కదా, సేవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు అని ఒక సెకండ్ నాకైతే అనిపించింది. మీ బంధువులు కూడా అని ఉంటారు, మీకు చాలా మంది అన్నారు మేడం. అంటే నాతో డైరెక్ట్ గా అనలేకపోయినా వేరే రకంగా అన్నారు, కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే మా ఆయనకి ఏది ఇష్టమో అదే నేను చేయాలనుకున్నాను. నాకు ఆయన ఇష్టమే నాకు ఎక్కువగా నడిపిస్తుంది అనమాట. అది చూసినా అది విన్నా ఆయన చేరినా సంతోషంగా ఫీల్ అవుతారనే ఆ ఫీలింగ్ లో నేను ఉన్నా కాబట్టి నాకు అదే చేయాలనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ అంతే మేడం, చాలు. ఎందుకంటే ఖచ్చితంగా నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆయనకి చేతాయి. సో నా భార్య నా అడుగుజాడలు నడుస్తోంది అని ఆయన అనుకుంటారు, ఆయన అనుకోవాలి కూడా. నేను లేకపోయినా నా మార్గం వీడలేదు అని అనుకుంటారని ఆ ఒక్క ఆలోచనతో నేను నడుస్తున్నాను.